తెలంగాణలో గొర్రెల స్కామ్ మరొక ముందే మరో స్కామ్ వెలుగు చూసింది. రైతు బంధు, రైతు బీమా పేరిట వ్యవసాయ శాఖలోని కొంతమంది అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన తంగెళ్లపల్లి ఏఈఓ ఈ నిధుల్ని కాజేశాడు. బతికున్న రైతులు చనిపోయినట్లుగా నకిలీ పత్రాల్ని ఏఈఓ శ్రీశైలం సృష్టించినట్టు ఎల్ఐసి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో బట్టబయలైంది. 20 మంది రైతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి బీమా తీసుకున్నారని తెలిపారు. రైతు బీమాకు దరఖాస్తు చేసుకుని మొత్తం 2 కోట్ల రూపాయలు కొట్టేసిన ఈ వ్యవహారంలో అధికారి గోరేటి శ్రీశైలంతో పాటుగా ఓదేలు వీరాస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు సిపి అవినాష్ మహంతి. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ కొందుర్గు మండల్లో దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు ఆ 2 స్కీమ్స్లో దిస్ కన్సర్న్డ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎస్పెషల్లీ రైతు బీమాలో కొన్ని లివింగ్ పర్సన్స్ ఆల్రెడీ హూ హ్యావ్ పాస్డ్ అవే సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్ రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది. సిమిలర్లీ రైతు బంధు స్కీమ్లో కూడా వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హాజ్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్ ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ అకంప్లీస్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి అవి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది.